జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలనే ప్రభుత్వ ప్రణాళిక ఏదైతే ఉండడం జరిగిందో అందులో భాగంగానే 300 డివిజన్లు చేస్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యం దానికి సంబంధించి అటు రెసిడెంట్ వెల్ఫేర్ కావచ్చు ప్రజల నుంచి అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా పిటిషన్లు స్వీకరించడం జరిగింది. వాటన్నిటి కూడా క్లారిఫై చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాత్రి గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా 300 డివిజన్లు సంబంధించి జిహెచ్ఎంసీని విస్తరిస్తున్నట్లుగా దానికి సంబంధించిన బౌండరీస్ కావచ్చు వాటన్నింటి కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్ ఉండేటివి, అలాగే 6 జోన్లు ఉండేటివి. దీన్ని 30 సర్కిళ్లను 60 సర్కిళ్లకు పెంచడం జరిగింది. ఏదైతే 27 మున్సిపాలిటీస్ కావచ్చు 51 గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత సర్కిల్స్ సంఖ్య 30 నుంచి 60కి చేరుకోవడం జరిగింది. జోనల్ సంఖ్య చూసుకున్నట్టయితే గతంలో 6 జోనల్ ఉండేటివి ఇప్పుడు 12 జోనల్ కార్యాలయాలుగా రావడం జరిగింది. సో ఎట్ ఏ టైం ఇటు సిఎస్ నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి కావడం జరిగింది అన్న వెంటనే కొత్త జోనల్ కార్యాలయాలకు సంబంధించిన అంటే ఎగ్జిస్టింగ్ 6 జోనల్ కమిషనర్లు ఉండడం జరిగిందో మరొక 6 జోనల్ కమిషనర్లు కూడా కావాలి కాబట్టి రాత్రి వెంటనే దీనికి సంబంధించిన ప్రాసెస్ ను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. గెజెట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియని కూడా ప్రభుత్వం కంప్లీట్ చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే చార్మినార్ జోన్ కి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ గా ఉండడం జరిగింది కాబట్టి ఆయన అలాగే ఉండడం జరిగింది. ఖైరతాబాద్ కి సంబంధించి కొత్తగా టీఎస్పీఎస్సీ నుంచి సెక్రటరీగా ఉన్న ప్రియాంకాలని నూతనంగా తీసుకొచ్చి ఖైరతాబాద్ కి జోనల్ కమిషనర్ గా తీసుకురావడం జరిగింది. ఇక్కడ అనురాగ్ జయంతి జోనల్ కమిషనర్ గా ఉన్న ఆయన్ని రాజేంద్ర కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఐఏఎస్ లకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ పాటిల్, అలాగే కూకట్పల్లికి అపూర్వ చౌహాన్ కావచ్చు, షేలింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ బోర్కడే, వీళ్ళంతా కూడా గతంలో ఉన్న వాళ్ళే. కొత్తగా ఏర్పడిన జోన్స్ ఏవైతే ఉండడం జరిగిందో కొత్తగా చూసుకున్నట్టయితే రాజేందర్ కి అనురాగ్ జయంతిని తీసుకురావడం జరిగింది, అలాగే గోల్కొండ జోన్ కి తీసుకురావడం జరిగింది. గతంలో ఆర్ఎండ్బికి కావచ్చు, అలాగే హైదరాబాద్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అడిషనల్ కలెక్టర్ గా ఉన్న ముకుందర్ రెడ్డిని గోల్కొండ జోనల్ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయన కూడా జోనల్ కమిషనర్ గా బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే ఉప్పల్ జోన్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఉప్పల్ జోన్ కి సంబంధించి రాధికా గుప్తా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అక్కడ కూడా. నెక్స్ట్ మల్కాజ్గిరి జోన్ కూడా కొత్తగా నూతనంగా తీసుకురావడం జరిగింది. ఎందుకు ఐఏఎస్ అయిన సంచిత్ గంగ్వార్ ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతనంగా కూకట్పల్లి నుంచి కుత్బుల్లాపూర్ ను వేరు చేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ జోన్ ని సెపరేట్ చేసిన తర్వాత లాస్ట్ అక్కడ నుంచి మేడ్చల్ నుంచి కుత్బుల్లాపూర్, గాజుల్ రామర్ ఇవన్నీ కలిపి ఒక జోన్ కూడా చేయడం జరిగింది. దానికి గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సందీప్ కుమార్ జాని ఇక్కడ జోనల్ కమిషనర్ గా తీసుకోవడం జరిగింది. సో శంషాబాద్ లో గతంలో పనిచేసిన ఆర్డీఓ చంద్రకళని శంషాబాద్ జోనల్ కమిషనర్ గా నియమించడం జరిగింది. సో గతంలో ఉన్న జోనల్ కమిషనర్లు 6కి తోడుగా మరొక అంటే 12 అయినాయి కాబట్టి దానికి సంబంధించి ఐఏఎస్లను కావచ్చు, అలాగే అడిషనల్ కలెక్టర్గా ఉన్న వారందరినీ కూడా జిహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ గా తీసుకురావడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే డివిజన్లు, సర్కిల్స్, జోన్స్ అయిపోవడం జరిగింది. మరి ఆ డీసీల సంగతి ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ గా ఉండడం జరిగింది. ఎందుకంటే శివారు ప్రాంతాల్లో కావచ్చు ఇప్పుడు అవన్నిటి కూడా దానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉండడం జరిగింది. మరి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా పోవడం జరుగుతుంది, అలాగే హెచ్ఎండిఏ పరిధి ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే హెచ్ఎండిఏకి సంబంధించి చూసుకున్నట్టయితే శివారు మున్సిపాలిటీలో అక్కడ నుంచి కూడా హెచ్ఎండిఏ తన పరిధిలోకి తీసుకునేది. అక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, ఓసీలకు సంబంధించిన ఇష్యూస్ అంతా కూడా, లేఅవుట్లకు సంబంధించింది కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఎవరు చూస్తారు అనే దాంట్లో అంటే జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఇదంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చూడాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండిఏ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పక్కన చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ అంతా కూడా 19,000 ఎకరాలు దానికి సంబంధించిన ఇష్యూ అంతా కూడా ఉండడం జరిగింది. ఆ పక్క మరి హెచ్ఎండిఏ పరిధి ఎంతవరకు ఉంటుంది, ఎక్కడెక్కడ దాని కార్యకలాపాలు ఉంటాయి అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది. అలాగే మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఎందుకంటే మొత్తంగా హైదరాబాద్ అంతా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతే గ్రీనరీ అనేది ఏంటి, అసలు లంగ్ స్పేస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్ జంగల్ హైదరాబాద్ మార్చుకొని పోతే అంటే విస్తరించుకుంటా హైరైజ్డ్ బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్తే మరి లంగ్ స్పేస్ సంబంధించి మరి గ్రీనరీ ఏ విధంగా ఉంటుంది. ఏదో ఎకరం 2 ఎకరాలలో పార్క్ కట్టామా అయిపోయింది అని కాకుండా మరి గతంలో చూసుకున్నట్టయితే పెరి జోన్ కి సంబంధించి కావచ్చు, ఒక సిటీకి ఇంకొక గ్రామానికి మధ్యలో జోన్ అనేది ఉండడం జరిగింది. ఆ జోన్ పరిస్థితి ఏంది, వీటన్నిటిని కూడా మొత్తంగా తీసేసి ఇప్పటికే పారిశ్రామిక వాడాలన్నీ తీసి రియల్ ఎస్టేట్ గా తీసుకురావడం జరుగుతుంది. సో మొత్తం ఇవన్నీ పోతే మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్ జంగల్ గా 40 ఫ్లోర్ల బిల్డింగ్లు, 50 ఫ్లోర్ల బిల్డింగ్లు కనబడితే ఈ లంగ్ స్పేస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మరి వీటి పరిస్థితి ఏంది అనేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ రాలేదు. ఇప్పటి వరకు ఉన్న క్వశ్చన్ మార్కు జిహెచ్ఎంసీని క్లోజ్ అయిపోయింది, ఒకటే కార్పొరేషన్ గా ఉండడం జరిగింది. కానీ గతంలో చూసుకున్నట్టయితే మాత్రం 2 అవుతాయా 3 అవుతాయా అని కూడా
క్వశ్చన్ మార్క్ కూడా ఉండడం జరిగింది. సో బౌండరీస్ అన్నిటి కూడా ఫిక్స్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఒకటి అనేది కూడా క్లారిఫై కావడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు వేధిస్తున్న సమస్యలు ఏంటి అంటే, మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించి అధికారులు ఎంతమంది, వాళ్ళందరిని కూడా ఎట్లా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది కూడా ఎఫ్ఎస్సీలుగా ఉండడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో చాలా మట్టుకు కూడా అధికారులు లేని పరిస్థితి. అందులో భాగంగానే చాలా చోట్ల కూడా అధికారులు లేరు, మాకు చూసుకోవడానికి లేరు అని చెప్పేసి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కంప్లైంట్స్ వెళ్తే మాత్రం అధికారులు అదే చెప్పడం జరుగుతుంది. సో మొత్తం ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు విస్తరించింది కాబట్టి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎట్లాంటి ఎజెండాతో ముందుకెళ్తారు, వారికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, మరి పర్మిషన్స్ కి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్స్ ఉండడం జరిగింది. సో ఎవరి పరిధి ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మొత్తానికి క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 300 డివిజన్లతోటి, 60 సర్కిల్స్ తోటి, 12 జోన్లతోటి నూతనంగా జిహెచ్ఎంసీ ఆవిర్భవించడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక విశ్వనగరంగా హైదరాబాద్ను తీసుకురావడం జరిగింది. సో డెవలప్మెంట్కి ఎవరు అడ్డు రారు, కానీ ఆ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే మాత్రం ఇంకా ప్రజల సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్నీ ముఖ్యమే, అభివృద్ధితో పాటుగా మౌలిక వసతులు, ప్రజలకు ఇవ్వాల్సిన వసతులు కూడా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఎంతైనా విస్తరించుకొని, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాల కల్పనలో మాత్రం ప్రభుత్వ భాగస్వామ్యం కావచ్చు, ప్రజలను మమేకం చేసుకొని తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది.